మన భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, పెట్రోల్ ఛార్జీల పెంపు, దీంతో పాటు గ్యాస్ కొరత ఇవన్నీ కాకుండా ఒక కొత్త సమస్య వచ్చి చేరింది. సో మీరు ఈ బక్రీద్ పండుగ రోజు మేకలను చంపేస్తే మేము పందులను చంపుతామని చెప్పి హిందూ సంఘాలకు చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు ఒక సొసైటీలో పెద్ద ఎత్తున నిరసన మొదలుపెట్టారు. సో మరి ఈ కథ అంతా ఎడికెళ్ళి వచ్చిందంటే ముంబైలోని మిరా రోడ్లో ఉన్న పూనం క్లస్టర్ సొసైటీలో ఒక 20 నుంచి 25 మేకలను తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున షెడ్ ఏర్పాటు చేశారు అక్కడున్న ముస్లిం సంఘానికి చెందినటువంటి వ్యక్తులు. అయితే అదే సొసైటీలో 100 నుంచి 200 మంది హిందూ కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. సో వాళ్ళ వాదన ఏంటంటే 1-2 మేకలు బలిస్తే పర్లేదు, కానీ మీరు 100-50 తీసుకొచ్చి అక్కడ బలిస్తే మొత్తం రక్తం అంతా అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం వ్యర్థాలు అనేది అక్కడ పేరుకపోతున్నాయి. సో దీంతో పాటు చిన్నోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. సో వాళ్ళ ముందట ఇదంతా కటింగ్ చేయడం కరెక్ట్ కాదు. సో మీరు ఈ షెడ్ ఏర్పాటు చేసి ఇక్కడ జంతువధ చేయొద్దు అని అదే సొసైటీలో ఉండే హిందువుల వాదన. సో కానీ వీళ్ళేమంటున్నారు, సంవత్సరానికి ఒక రోజు వచ్చే పండుగ, సో మా పండుగ రోజు మేము డబ్బులు పెట్టి కొనుకొచ్చి మేము కట్ చేసుకుంటే మీకేంది బాధ? సో మాకు కూడా ఈ సొసైటీలో ఉన్నటువంటి ఆ ప్లేస్ పైన మాకు కూడా హక్కులు ఉంటాయి కదా, మేమెందుకు కట్ చేసుకోవద్దని ముస్లింల వాదన. సో మొత్తం మీద ఇది చిలికి గాలివాన్ అయినట్టు దీంట్లోకి హిందూ సంఘాలైనటువంటి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, సో వీళ్ళకు చెందినటువంటి నాయకులు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. సో వీళ్ళేమంటారు అంటే, మీరు ఒకవేళ మేము చెప్పినట్టు ఇనక ఇదే ప్లేస్లో షెడ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అంటే 50-100 వరకు మీరు మేకలను కోస్తే మేము అదే ప్లేస్లో అక్కడికి పందులను తీసుకొచ్చి కొత్త మేము ఉంగట్నే అని వీళ్ళు నిరసన మొదలుపెట్టారు. సో ఇక్కడికి మొత్తం ఏదైతే పోలీసులు వచ్చేసారు, పోలీసులు వచ్చిన తర్వాత ఈ షెడ్డును ధ్వంసం చేయడం, సో అక్కడ ఉన్నటువంటి మేకలు 20 నుంచి 30 మేకలను అక్కడి నుంచి తరలించడం, సో తర్వాత హిందూ ముస్లింలకు మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సో మనం ఎప్పుడు చూసినా కానీ ఎలక్షన్లు వచ్చిన టైంలో లేకపోతే ఫెస్టివల్ల టైంలోనే ఇలాంటి ఘర్షణలు ముందటికి వస్తాయి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ బక్రీద్ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు పెట్టినాయి. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, వాళ్ళు ఏమంటారు అంటే ఈ బక్రీద్కు ఆవులు కావచ్చు, దూడలు కావచ్చు, లేదంటే ఒంటెలు అసలే బలి ఇవ్వరాదు. సో మిగతా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, మీరు బలిస్తే అది పబ్లిక్ ప్లేస్లో అయినా, పార్కులలో కావచ్చు, రైల్వే స్టేషన్ల దగ్గర కావచ్చు, లేకపోతే మిగతా దేవాలయాల దగ్గర కావచ్చు, ఇలాంటి ప్లేస్లలో బలి ఇవ్వరాదు, ప్రభుత్వం చెప్పినటువంటి ప్రాంతాల్లో మాత్రమే బలి ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని ఆంక్షలు పెట్టారు. ఒకవేళ బలి ఇచ్చినా కానీ సో దానికి సంబంధించి రక్తాలు రోడ్లపైన పారడం కావచ్చు, గటేర్లకు వెళ్ళడం కావచ్చు, ఇలాంటివి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వాలు అయితే కొన్ని ఆంక్షలు పెడుతున్నాయి. ఇన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కడపలో దాదాపు 100 ఆవులను కుర్బానీ ఇవ్వడానికి అంటే బలి ఇవ్వడానికి 100 ఆవులను ఒకటే చోట ప్లేస్ చేసినట్టు సమాచారం అందడంతో, అంటే కొన్ని హిందూ సంఘాలకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు కడపలో ఉన్నటువంటి ఆ స్టోర్ చేసిన ప్లేస్కి వెళ్ళి ఆవులను అయితే అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని వెళ్ళడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆంక్షలు పెట్టకంటే ముందే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సంఘాలు ఏమని అనౌన్స్ చేసినాయంటే, ఈ బక్రీద్కు ఆవులను అయితే అసలు బలి ఇవ్వద్దు, ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ప్రతిసారి బక్రీద్కు బలి ఇవ్వడం, తర్వాత వాళ్ళు నిరసనలు చేయడం, వీళ్ళు నిరసన చేయడం పెద్ద ఎత్తున అదవుతున్నాయి. సో ఎందుకు హిందూ ముస్లింలు బాయ్ అన్నట్టుగా ఉంటారు కాబట్టి, సో వాళ్లకు వీళ్ళకు మధ్య మత ఘర్షణ రావద్దు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయద్దు అనే విధంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సంఘ నాయకులు సో ఆవులను బలి ఇవ్వద్దని చెప్పి అనౌన్స్ చేసిరు. సో అంటే కొన్ని చోట్ల అట్లా ఉంది, కొన్ని చోట్ల ఇట్లా ఉంది. సో మొత్తం మీద అయితే కడపలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ముంబైలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల కొంతవరకు భయభ్రాంతుల్లో ప్రజలు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఏది కానీ చిన్నగా ఉన్నప్పుడు దాన్ని క్లియర్ అవుట్ చేసుకోవాలి, కానీ దానికి ఇంకొక 10 మంది వచ్చి చేరి సమస్యను ఇంకా పెద్దగా పెంచే విధంగా అయితే చేయొద్దు అని చాలామంది అయితే కోరుకుంటున్నారు. సో మరి మీరేమంటారు? ఈ బక్రీద్ సందర్భంగా అంటే ఇంతకుముందు ఆవులను బలి ఇచ్చారు, సరే ఆవులను బలి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తలేరు. సో ఇప్పుడు మేకలు గొర్రెలను బలిచ్చే టైంలో కూడా కొన్ని ఆంక్షలు వస్తున్నాయి. కాకపోతే అది ఎక్కడ బలి ఇవ్వాలి అనే విధంగా వాళ్ళకు కూడా ఒక ప్లేస్ కేటాయించి వాళ్ళ పండుగను వాళ్ళు ప్రశాంతంగా జరుపుకునే విధంగా చూడాలని చెప్పి సో మిగతా కొంతమంది కూడా వాదిస్తున్నారు. సో మీ కామెంట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.